భీమా కాదు భయ్య, దోమ. నేను చెప్పాలంటే దోమ మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. సో ఈ సినిమాలో కూడా సేమ్ అటువంటి జరిగింది. ఒక స్క్రీన్ ప్లే లేదు, ఒక డైరెక్షన్ లేదు, ఒక బీజిఎం లేదు, రొటీన్ స్టోరీ. ఒకరితోనే పొర పని చేయట్లేదు అంటే ఇద్దరితోనే భయ్య, ఏమాత్రం నచ్చలేదు. సో అసలు వేస్ట్ ఆఫ్ టైం అండ్ వేస్ట్ ఆఫ్ డిస్కషన్. ఎందుకంటే ఈరోజు శివరాత్రి కాబట్టి అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. బట్ శుభాకాంక్షలు చెప్పినా నాకు చాలా హ్యాపీగా ఉంది. కానీ ఇటువంటి ఫ్లాప్ సినిమాలు చూసినందుకు నాకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే డబ్బులు కూడా వేస్ట్ అయిపోతున్నాయి మాకు. ప్రతి వారం డబ్బులు పెట్టుకోవాలంటే ఎవరు ఇస్తారు? మీరు నాకు ఇస్తారా? మీడియా ఎవరో ఎందుకు ఇస్తారు? కానీ సినిమా చూసినప్పుడు డబ్బులు పెట్టి వేస్ట్ అనిపించింది మాకు. సినిమా అంతే. ఇంకా యాక్టింగ్ ఇలా డిసప్పాయింట్ చేశారంటారు. ఆయన యాక్టింగ్ ఎప్పుడు బాగానే ఉంటుందండి. యాక్టింగ్ ఉంటే సరిపోదు కదా, స్టోరీ ఉండాలి, స్క్రీన్ ప్లే ఉండాలి, ఏమన్నా బీజిఎం ఉండాలి. అవి ఏం లేనప్పుడు సినిమా తీసి వేస్ట్. మళ్ళీ ఫైనల్ రేటింగ్ పెడతారు. రేటింగ్ లేని సినిమాకి మనం ఏం రేటింగ్ ఇస్తామన్నా? అంటే పోలీస్ రోల్ ఎలా ఉన్నారు అనిపించింది అన్న. పోలీస్ దాని బదులు గొర్ఖ వేషం వేసుకున్నా బాగుంది అనిపించింది నన్ను అడిగితే. ఏదోలే అన్న, అది అర్థమైంది కదా. అంటే సినిమా చూసి చూసి వాళ్ళకి కొందరు నచ్చుతుంది, కొందరు నచ్చపోదు. అవి మనం ఎవరిని అబ్జెక్షన్ చేయలేము. అంటే సేమ్ స్కంద 2 లాగా ఉందా బ్రో? స్కంద, శక్తి అవన్నీ ఇంకో కలిపి కూడేస్తున్నారు. ఇంకా ఏడ్ చేస్తాను రా. అంటే హీరోయిన్ పాత్ర ఎలా ఉందన్న? హీరోయిన్ కొంచెమే చూపించింది, ఎక్కువ చూపిస్తే బాగున్నాయేమో. ఇంకా మనం ఏం చేయలేము. అది సో చూపించిన ద్వారా చూపించింది. బంచిక్ లేని లేవండి ఇందులో. బంచిక్ సినిమా కాదు ఇది. శివరాత్రి నాడు అటువంటి మాటలు మాట్లాడకూడదు. దేవుడు దండం పెట్టుకో, లంపలేసుకో, అది గాడ్ బ్లెస్ యూ. దేవుడు నేను చల్లగా చూసిన కాక.